ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. వినాయక్ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామబంటుకి వడలమాలను ఎందుకు వేస్తారు, దానివల్ల కలిగే పుణ్యఫలం ఏమిటి తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పదార్థాలు కొన్ని ఉన్నాయి. అప్పాలు, లడ్లు, పూపప్రియుడు ఆయన. అట్లాగే ఈ గారెలు, అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పదార్థం, ఒక భక్ష్యం ఇష్టమవుతూ ఉంటుంది. అలా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి వాటిలో ఇవి ముఖ్యంగా ఉన్నాయి. మనకి బేడి ఆంజనేయ స్వామి అని చెప్పి పూరీ దగ్గర ఒరిస్సాలో ఆంజనేయ స్వామి చెబుతారు. ఆయన లడ్ల కోసమని మాటికి అయోధ్యకి పరిగెత్తుతూ ఉంటే ఆయన కట్టేశారట ఇక్కడ. అట్లా ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాల్లో ఈ వడలు కూడా ఒకటి. ఈ వడలని ఆయనకి తినిపించటమే కాకుండా ఆయనకి మెళ్ళో దండగా వేస్తే కూడా ఆయన చాలా సంతృప్తి పడతాడు. అరటిపళ్ళు ఆయనకి ఇష్టం. అరటిపళ్ళని నివేదన చేయటమే కాదు, అరటిపళ్ళతో పూజ చేయటం వల్ల కూడా ఆయన ఇష్టపడతాడు. అట్లా ఇష్టమైనటువంటి పదార్థాల్లో ఆయనకి వినియోగించేటటువంటి పద్ధతి వడమాలగా ఆయనకి వేయటం కూడా ఒక పద్ధతి. గురుగారు, మరొక సందేహం అండి. వినోద్ గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. చాలా ఆలయాల్లో ఆంజనేయుడికి నిత్యం సింధూరాన్ని అలంకరిస్తారు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆంజనేయ స్వామి సింధూర ప్రియుడు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉందమ్మా. ఆయన జీవితంలో 3 మాటలే ఆకలయ్యాయి. ఆయన అన్నిటికీ అతీతుడు. అటువంటి ఆయనకి 3 మాటలు ఆకలైంది. ఆ ఆకలైనటువంటి 3 అద్భుతాలే. ఒక ఆకలి ఎప్పుడైందంటే రావణ సంహారం అయ్యాక అయోధ్యకి వెళ్ళినటువంటి సందర్భంలో పట్టాభిషేకం అయిపోయాక ఒకరోజు ఆంజనేయ స్వామికి ఆకలైంది. సీతామ్మవారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పదార్థం అడిగి పెట్టి తిందామని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆమె ఆ సమయంలో పాపిట సింధూరం దిద్దుకుంటూ ఉన్నది. అమ్మా, నాకు ఆహారం పెట్టవలసింది, ఆకలి అవుతుంది అన్నాడు. ఆమె అన్నది, నాయన ఈ సింధూరం దిద్దుకుని నీకు పెడతానన్నది. ఎందుకమ్మా ఆ సింధూరం దిద్దుకోవటము అని అడిగాడు. అడిగేటప్పుడు సీతాదేవి చెప్పింది, నాయన చీటికెడు సింధూరం ధరించటం వల్ల నీ తండ్రికి ఆయుర్దాయం పెరుగుతుంది అన్నది. అంటే స్త్రీల యొక్క మాంగళ్యమే పురుషుల యొక్క ఆయుష్. కాబట్టి అలా అనేటప్పటికీ సింధూరము చిటికెడు ధరిస్తే తన స్వామికి రాముడికి ఆయుర్దాయం పెరుగుతుందిట. ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి, ఈ ప్రశ్న లేదు. అత్యంతము ముగ్ధ భక్తుడు ఆంజనేయ స్వామి. ఎంత మహాజ్ఞానియో అంత ముగ్ధ భక్తుడు ఆయన. వెంటనే ఆ మాట వినటంతో పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. అంగట్లోకి వెళ్ళాడు. అయోధ్యలో అంగట్లోకి వెళ్ళి ఆ అంగడిలో ఉన్నటువంటి ఒక సింధూర బస్తా తీసుకుని ఒంటి నిండా కుమ్మరించుకున్నాడు. కుమ్మరించుకుని అలాగే సభలోకి వచ్చేసాడు. వచ్చినటువంటి ఆంజనేయ స్వామిని చూసి సభలో వాళ్ళందరూ పక్కున నవ్వారు. అత్యంతము గంభీరుడైనటువంటి రాముడికి కూడా నవ్వు ఆగలేదు. ఆయన చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, ఆంజనేయ, నువ్వు మహాజ్ఞానివై కూడా ఈ వానర చేష్టలు పోగొట్టుకోవేమిటి, ఏమిటి ఈ ఒంటి నిండా సింధూరం అని అడిగాడు. అడిగేటప్పటికి అప్పుడు ఆంజనేయుడు చెప్పాడు, తండ్రి, అమ్మ చెప్పింది చిటికెడు సింధూరం ధరిస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుందిట. కాబట్టి నువ్వు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు జీవించాలి, అందుకోసమని నేను ఒంటి నిండా సింధూరం ధరించాను అని అన్నాడు. శ్రీరామచంద్రుడు ఆంజనేయుని యొక్క ఆ ముగ్ధ భక్తికి పరవశించిపోయాడు. ఆయన వెంటనే సభలో ప్రకటించాడు, ఈరోజు మంగళవారము, ఇటువంటి మంగళవారం నాడు కనుక నా ఇష్టభక్తుడైనటువంటి హనుమంతునికి సింధూరం రాస్తే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఈ విషయం ఒక చెలికత్తె ద్వారా సీతకి తెలిసింది. మా సభలో నీ పేరు వినపడ్డది, ఆంజనేయుడు చెప్పాడు నువ్వు ఇట్లా అన్నావని. అనేటప్పటికీ జరిగినదంతా కూడా తెలుసుకున్నది సీతాదేవి. ఆమె కూడా ఆ ఆంజనేయ స్వామి యొక్క భక్తి తత్పరతకి మెచ్చుకుని ఈ మంగళవారం నాడు ఎన్నడూ అడగనటువంటి వాడు ఆకలిగుతుంది అని అడిగాడు. కాబట్టి నా బిడ్డడైనటువంటి ఆంజనేయునికి మంగళవారం నాడు కనుక ఆయనకి ఇష్టమైన అరటిపళ్ళు నివేదన చేసేటట్లయితే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి సీతాదేవి చెప్పింది. అందువల్ల ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామికి ఒంటి నిండా సింధూరం రాయటము, అట్లాగే అరటిపళ్ళు నివేదన చేయటము అనేటటువంటిది ఆయనకి చాలా ఇష్టం. వాళ్ళని ఆంజనేయ స్వామి అనుగ్రహిస్తాడు,
శ్రీరామచంద్రుడు అనుగ్రహిస్తాడు, సీతాదేవి కూడా అనుగ్రహిస్తుంది. కాబట్టి అలా లోకంలో ఆంజనేయ స్వామికి సింధూరం రాసేటటువంటి వ్యవహారం నిలబడ్డది. గురుగారు మరొక సందేహం అండి. కాకినాడ నుండి లీలా గారు రాస్తున్నారు, హనుమంతుడిని స్త్రీలు కూడా ఆరాధించవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. హనుమంతుడిని ఆరాధించినటువంటి వాళ్ళల్లో అసలు మొట్టమొదటి సీతాదేవే హనుమంతుని ఆరాధించింది. అలాగే ఆ పంచముఖాంజనేయ స్వామి అవతారం ఆ సీతాదేవి కోసమనే ఆయన పంచముఖ రూపాన్ని చూపించాడు. ఆ విధంగానే నాగకన్యా వృత్తాంతం కనపడుతుంది మనకి. ఆయన భక్తురాండ్రుల్లో నాగకన్య అనేటటువంటి ఆమె చాలా ప్రసిద్ధురాలు. ఆమె ఆంజనేయ స్వామిని ఆరాధించినటువంటి విధానం చూస్తాం. అలా లోకంలో ఆంజనేయ స్వామిని ఆడవాళ్ళు పూజించటం అనేటటువంటిది ఉన్నది. అది పద్ధతే తప్పితే దానికేమీ భిన్నత లేదు. ఆంజనేయ స్వామిని చక్కగా ప్రతి స్త్రీ సేవించుకుని కుటుంబానికి కావలసినటువంటి శ్రేయస్సులన్నీ కూడా పొందవచ్చు. అంటే గర్భాలయంలో ప్రవేశించి ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ఆడవాళ్ళు పూజ చేయటం అనేది ఉన్నదే, అది మిగతా దేవతల ఆలయాల్లో ప్రవేశించే దాని గురించి ఎలాంటి సమస్యలు ఉంటాయో అలాంటిదే ఉంటుంది తప్పితే ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆంజనేయ స్వామిని చక్కగా ఆడవాళ్ళు సేవించుకోవాలి. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.